తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? వెన్నెల కృష్ణవేణి. ఏం చేస్తుంటారండి? నేనా హౌస్ వైఫ్. విశాఖపట్నం అండి మీది? విశాఖపట్నం. విశాఖపట్నంలో ఎంపీగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు? గతంలో వైసీపీ గెలిచింది, ఎంఈవి సత్యనారాయణ గారు. ఈసారి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుండి భరత్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుండి వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? బొత్స ఝాన్సీ గారికి ఉందండి. ఎందుకు? మా నమ్మకం ఝాన్సీ గారు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మా వైజాగ్ ఆవిడ మ్యారేజ్ అయ్యాక, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. నేను అత్తోరింటికి వెళ్ళిపోయాను కదా, అలాగే ఆవిడ కూడా విజయనగరం వాళ్ళ అత్తోరింటికి వెళ్ళిపోయారు. ఆవిడ మా తెలుగింటి ఆడబడుచు, మా వైజాగ్ ఆడబడుచు. మేమందరం ఆవిడనే గెలిపించుకుంటాం. ఆవిడ ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా గెలిచారు, పార్లమెంటు సభలో మాట్లాడారు, ఆవిడకి లోకజ్ఞానం అంతా తెలుసు. భరత్ గారు కాలేజీకి ఇది కానీ ఆయనకేం తెలియదు కదా, ప్రజలంటే ఏంటి, ప్రజలను ఎలా పాల్పించాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు. ఏదో వాళ్ళ టీడీపీ కార్యకర్తలతో తప్ప, వాళ్ళ గురించి తప్ప ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడడం నేను ఇంతవరకు వినలేదు. ఆయన కూడా యంగ్ అండ్ యూత్. ఈవిడ ఆల్రెడీ అనుభవంతో ఉన్న ఆవిడ, మా అనుభవంతో ఉన్నవాడి వైఎస్ఆర్ జగన్ గారిని మేము గెలిపించుకుంటాం. అలాగే నార్త్ కేకే రాజు గారు కూడా గెలుస్తారు, సౌత్ వాజ్పేయి గారు కూడా గెలుస్తారు. ఇటు ఆయన ఇటు ఈయన కూడా ప్రజలకు ఎంతో గడప గడప ప్రోగ్రాం, మా నమ్మకం నువ్వే జగన్ అన్న ప్రోగ్రామ్స్లోని కష్టపడి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని, అమ్మఒడి కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, తర్వాత సర్టిఫికేట్స్ కానివ్వండి, మేబీ అన్నీ మాకు నేను ఒక వేడో మా హస్బెండ్ చనిపోయి 8 years అవుతుంది. మేము ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 1000 రూపాయల పెన్షన్ కోసం ఈ చివరి నుండి ఆ చివరి వరకు మేము కాపలా కాసుకొని ఉండేవాళ్ళం. టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు రేషన్ తెచ్చుకోవాలంటే ఊరు చివరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అదే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వేకువజామున 6 గంటలకే మాకు పెన్షన్ వస్తుంది. వికలాంగులు, మా అమ్మగారి క్యాన్సర్ పేషెంట్, ఆవిడ బెస్ట్ ఆపరేషన్ అయింది, హెల్త్ ప్రాబ్లమ్, ఆవిడ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు రేషన్ ఇంటికే వస్తుంది. వాలంటరీ వ్యవస్థ వచ్చే కాడి నుంచి, జగనన్న వచ్చిన కాడి నుంచి, సచివాలయం వ్యవస్థలో మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము సర్టిఫికేట్ చేయించుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఒక రేషన్ కార్డ్ చేయించుకోవడానికి 1000 రూపాయలు కమిషన్ ఇచ్చాను నేను ఇచ్చాను. ఒక వెడో అయ్యింది, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నాకు ఎటు దారి తోచక పెన్షన్ కోసం నేను జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ చేయలేదు. అలా చేశారు. అలాంటిది అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఎప్పుడైతే మనం జగనన్న గెలిచి సచివాలయం వ్యవస్థ పెట్టి వాలంటీర్స్ని పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆయన అభివృద్ధి పరచలేదంటే ఎలా పరుస్తారు? 2.5 సంవత్సరాల్లో ఏ సీఎం చేయగలడండి ఇంత అభివృద్ధిని? రోడ్లు చూడండి, వీధుల్లో కొలాలు, అన్ని విధాలుగా ఆయన చేసే మంచి పనుల్లోని ఎవ్వరూ ఆయన చేసినట్టు చేయలేరు. ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ టైంలోని అతను ఇంత అభివృద్ధి చేశారంటే మరోసారి ఛాన్స్ ఇస్తే మరొక 5 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చేస్తారు. నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్స్ చూడండి, మేము చదువుకునే టైంలో అసలు ఆ స్కూల్స్ బాగుండే కాదు, వాష్రూమ్స్ బాగుండే కాదు. ఇప్పుడు మా అక్క పిల్లలు, మా అన్నయ్య పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటే, స్కూల్స్ చూస్తుంటే చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. మాకు ఆ టైంలో ఇంగ్లీష్ మీడియంస్ లేవు ఆ టైంలోని. అలాగే కేకే రాజు గారు ఏ సమస్య వచ్చినా ఆయన పెట్టే ప్రతి మంగళవారం ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రజా దర్బారు ఈయన సౌత్లో కానివ్వండి, నార్త్లో కానివ్వండి, వాజ్పేయి గారు కానీ, కేకే రాజు గారు కానీ, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇబ్బంది ఉన్నా కానీ, ఆ వాజ్పేయి గారు అయితే ఆయన జోబీలో డబ్బులు తీసి ఏ నాయకుడు ఇస్తాడండి? ఇంటింటికి వెళ్ళి హెల్త్ బాగాలేని వాళ్ళకి 5,000 కానివ్వండి, ఏదో ఆయనకు తోచిన సహాయం చేస్తున్నారు. కేకే రాజు గారు కూడా చాలా వరకు చాలామందికి బయటకు పక్కకపోయినా హెల్ప్ చేశారు. ఆయన మంచివారైనా, ఈయన మంచి ఆయన గెలవాలి, ఈయన గెలవాలి. మా బొత్స ఝాన్సీ మేడంని మేము గెలిపించుకుంటాం, మా జగనన్నని మేము గెలిపించుకుంటాం. ఆయన ఆడబడుచుగా, ఆయన అభిమానిగా మాకెవరూ డబ్బులు ఇచ్చి రమ్మలేదు. మేము అతని మీద అభిమానంతో 2:30 నుంచి, మధ్యాహ్నం 2:30 నుంచి ఈరోజు ఇప్పుడు వరకు కాలు నొప్పులు వచ్చినా సరే నుంచొని జగనన్న మీద అభిమానంతో వచ్చాం. జై జగన్, జై జై జగన్.